వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 43. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి కోపంగా, నువ్వు ఆఫీస్కి పని చేయడానికి వస్తున్నావా లేదా తినడానికి వస్తున్నావా అని అక్షర మీద అరుస్తాడు. పాపం అక్షర బిక్కమొహం వేస్తూ అభి వైపు చూస్తుంది. అభి సీరియస్గా చెప్తుంటే, వినపడడం లేదా, వెళ్ళు అని కసిరిస్తాడు. అక్షర బాధగా అక్కడి నుండి వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. అభయ్ గారికి ఏమైంది, ఇంతసేపు బాగానే ఉన్నారు, సడన్గా అలా నా మీద అరుస్తున్నారు అనుకొని తన సిస్టంలో ఏదో ఒకటి టైప్ చేస్తూ ఉంది. అప్పుడే అభి మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూసేసరికి మామ్ కాలింగ్ అని కనపడగానే వెంటనే లిఫ్ట్ చేసి, హలో మామ్ అవతల వైపు. హలో అభి, అక్షర ఏం చేస్తుంది? అభి కోపంగా, నువ్వు అది అడగడానికి నాకు కాల్ చేసావా? అవతల వైపు జానకమ్మ, ఎందుకురా అంతగా కోపగించుకుంటావు, నేనేమన్నానని? అభి కొంచెం కూల్ రా అని తనను తాను కోపం కంట్రోల్ చేసుకొని, ఏంటి మా లంచ్ చేసావా అని చిన్నగా అడుగుతాడు. జానకమ్మ, ఇప్పుడే చేశానురా, టాబ్లెట్లు కూడా వేసుకున్నాను, మీరు లంచ్ చేశారా అని అభిని అడుగుతుంది. అభి చేశాను అని అబద్ధం చెప్పలేక టైం చూసేసరికి 3 o'clock అవుతుంది. చేయలేదంటే మమ్మీ నన్ను తిడుతుందని ఏం చెప్పకుండా సైలెంట్గానే ఉంటాడు. అరే అభి, ఉన్నావారా? ఏం మాట్లాడడం లేదు. చెప్పుమా, నేను లంచ్ చేద్దామంటే నాకు వర్క్ ఉంది, కొంచెం సేపు ఆగి తిందామని మీ కోడలే చెప్పిందని అక్షర మీదకు నెట్టేస్తాడు. అవునా, ఒకసారి అక్షరకి ఫోన్ ఇవ్వు. అభి టెన్షన్ పడుతూనే అక్షరకు మొబైల్ ఇస్తాడు. అక్షర ఎవరా అన్నట్టు అభి వైపు చూస్తుంటే, మామ్ అని చిన్నగా సైగ చేశాడు. వెంటనే అభి చేతుల్లో నుండి మొబైల్ తీసుకొని, హలో అత్తయ్య, లంచ్ చేశారా, టాబ్లెట్లు వేసుకున్నారా అని వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతుంది. ఆగమ్మ అక్షర, ఆగాగు, లంచ్ చేశాను, టాబ్లెట్లు వేసుకున్నాను, ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూసావా అని అక్షరని అడుగుతుంది జానకమ్మ. అక్షర తన చేతికున్న వాచ్ వైపు చూసి 3 o'clock అత్తయ్య అని టక్కున చెప్పేస్తుంది. ఇంత టైం అవుతున్నా లంచ్ చేయకుండా వర్క్ ఉందని అభిగారితో అన్నావట అని జానకమ్మ చెప్పగానే అక్షర విచిత్రంగా అభి వైపు చూస్తుంది. అభి టెన్షన్గా ఏం చెబుతుందా అని అక్షర వైపే చూస్తుంటాడు. అక్షర కూల్గా, అవునత్తయ్య, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ అది మధ్యలో ఆపేస్తే నేను డిస్టర్బ్ అవుతానని ఒక 1/2 hour ఆగమన్నాను అని చెప్తుంది అక్షర. జానకమ్మ కోపంగా, ఇప్పుడే 3 o'clock అయింది, ఇంత లేటుగా తింటే మీ ఆరోగ్యం ఏం కావాలి, వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి ఇద్దరికి లంచ్ సర్వ్ చేయిపో, నేను లైన్లోనే ఉంటా. అక్షర కూడా బాగా ఆకలవుతుంటే ఇక తప్పక అక్కడ నుండి లేచి అభి వైపు చూస్తుంది. అభి కళ్ళతోనే వెళ్ళు అని సైగ చేస్తాడు. అక్షర ఫాస్ట్గా వెళ్ళి తను తెచ్చిన లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి 2 ప్లేట్లలో సర్వ్ చేస్తుంది. ఫోన్లో జానకమ్మ, అభికి ఇవ్వమ్మా ఒకసారి. అభి అక్షర చేతుల్లో నుండి మొబైల్ తీసుకొని, చెప్పు మామ్ అంటాడు. ఏంద్ర చెప్పేది, ఊకే ఆఫీస్ అని ఆఫీస్లోనే నైట్ వర్క్ ఉంటున్నారు, మొన్ననే కదారా నువ్వు అక్షరాన్ని అర్థం చేసుకున్నది, ఊకే ఆఫీస్లోనే ఉండకుండా లంచ్ చేసి అమ్మాయిని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళు. మా వర్క్ ఉంది, నేను అప్పుడే సతీష్కి ఫోన్ చేసి చెప్పానురా, తను అంతా చూసుకుంటానన్నాడు అని చెప్తుంది. సతీష్కి అంతా చెప్పేశావా? అంతేం చెప్పలేదురా, మీ పెళ్ళైన గురించి అక్షర గురించి చెప్పానంతే. ఎందుకు చెప్పావు మా? చెప్పకుండా ఎన్ని రోజులు దాచిపెడతావురా, ఎప్పుడైనా తెలియాల్సిందే కదా. అవును, చెప్పడం మర్చిపోయాను, పంతులు గారికి ఫోన్ చేస్తే 2 రోజుల్లో రిసెప్షన్కి మంచి ముహూర్తం ఉందంట. మన బంధువులందరికీ మీ పెళ్ళి గురించి తెలియదు కదా, అందరినీ రిసెప్షన్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. మామ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు,
రే మన బంధువులు ఫోన్ చేసి ఒక్కొక్కరు మీ అబ్బాయికి పెళ్లి చేశారట మాకు చెప్పనే లేదు. అంత ఆస్తి ఉండి కూడా కనీసం పెళ్లి కూడా ఘనంగా చేయలేరు అని ఊకే అడుగుతున్నారా వాళ్ళు. వాళ్ళు అలా అడుగుతుంటే నా తల తీసేసినట్టే అవుతుంది అని బాధగా చెప్తుంది. నువ్వు బాధపడకు మామ్. నువ్వు అనుకున్నట్టే ఎల్లుండి నేను రిసెప్షన్ జరుపుకుంటాను. మా మంచి అభి కదా! నా బంగారు కొండ. నేను చెప్పిన మాట అస్సలు తప్పడు. అని ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపిస్తుంది. త్వరగా తినేసి వెళ్ళి రిసెప్షన్‌కి షాపింగ్ చేసి రండి అని ఆర్డర్ వేస్తుంది జానకమ్మ. ఇక అభి తప్పదు అన్నట్లుగా సరే మామ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలా ఇద్దరూ లంచ్ కంప్లీట్ చేసి కార్‌లో బట్టల షాపింగ్ మాల్‌కి బయలుదేరుతారు. బట్టల షాపింగ్ మాల్‌లో వెళ్ళేసరికి ఓనర్ అభిని గుర్తుపట్టి విఐపి మర్యాదలు చేస్తుంటే అభి నెమ్మదిగా నాకు ఇవన్నీ నచ్చవు, నాకు నాలా ఉంటేనే ఇష్టం అని చిన్నగా తిరస్కరిస్తాడు. అందరు కస్టమర్ల లెక్కనే నేను మీ కస్టమర్ అనుకొని అలానే బిహేవ్ చేయండి అని చెప్తాడు. ఈ అతిథి మర్యాదలు నాకు నచ్చవు. ఓకే సార్, ఏం తీసుకుంటారు సార్? మేడం గారికి లెహంగా చూపెట్టండి. ఓనర్ ఏమైనా ఈవెంటా సార్ అని అడుగుతాడు. అవును, మా రిసెప్షన్. కంగ్రాట్స్ సార్. అభికి ఇష్టం లేకుండా అతని ముఖం మీద నవ్వు పులుముకొని థ్యాంక్ యూ అంటాడు. మేడం గారి బట్టల సెక్షన్ పైన ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళండి. అభి అక్షర పైన ఉన్న సెక్షన్ దగ్గరికి వెళ్తారు. అభి అక్షరను నీకు నచ్చింది తీసుకో అని చెప్పి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. అక్షర అక్కడ ఉన్న లెహంగాస్ అన్నీ చూసి ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తూ సతమవుతూ ఉంటుంది. అప్పుడే సేల్స్ గర్ల్ అక్కడికి వచ్చి ఏం కావాలి మేడం అని అడుగుతుంది. లెహంగాస్ అని చిన్నగా సమాధానం చెప్తుంది. ఏం ఈవెంట్ మేడం? రిసెప్షన్. ఇవన్నీ ఇప్పుడే వచ్చిన ట్రెండింగ్ మోడల్స్ అని పైన ఉన్న లెహంగాస్ అన్నీ తీసి కింద పెడుతుంది సేల్స్ గర్ల్. అక్షరు అవేమీ నచ్చక ఇంకేమన్నా న్యూ మోడల్ ఉంటే చూపియండి ప్లీజ్ అని చెప్పగానే పక్క వరుసలో ఉన్న లెహంగాస్ అన్నీ తీసి కింద పెడుతుంది సేల్స్ గర్ల్. అక్షర వాటి కాస్ట్ చూసి 50,000 అని షాక్ హార్ట్ మీద చేయి పెట్టుకొని అమ్మా. అభి అక్షర వైపు చూసి ఏమైంది అని అడుగుతాడు. అక్షర అభి దగ్గరికి వెళ్ళి ఆ లెహంగా మీద ఉన్న కాస్ట్ చూపిస్తూ అభి గారు ఈ ఒక్క లెహంగాకి 15,000 అంట అని చెబుతుంది. నా సంవత్సరం మొత్తం కలిపిన బట్టలే 10,000కి మించవు. ఇంత కాస్ట్ మనకొద్దు అభి గారు అని బేలగా అడుగుతుంది అక్షర. కాస్ట్ చూడకు, నీకు నచ్చింది తీసుకోపో. అక్కడ నాకు ఏమి నచ్చలేదు అభి గారు అని చిన్నగా చెబుతుంది. ఇది కాస్ట్ చూసి నచ్చలేదని చెబుతుందని అభికి అర్థమై అభిని వెళ్ళి అక్షరకు సూట్ అయ్యే లెహంగా, రామా గ్రీన్ లెహంగా, పింక్ కలర్ ఓని ఉన్న ఒక లెహంగా తీసి ఇది ఎలా ఉంది అని అడుగుతాడు. వావ్, సూపర్గా ఉంది అభి గారు అంటూ అభి చేతుల్లోని లెహంగా తీసుకొని దాని మీద ఉన్న కాస్ట్ చూసేసరికి అక్షరకు గుండె ఆగినంత పని అయింది. అభి గారు దీని మీద కాస్ట్ 2 lakhs ఉంది అని అంటూ నాకు ఇది నచ్చలేదు అభి గారు, వేరేది ట్రై చేయండి అని అంటుంది. నోరు మూసుకొని వెళ్ళి ట్రై చేయిపో అని అభి కసిరిస్తాడు. అక్షర మొహమాటంగానే ఆ లెహంగా తీసుకొని ట్రైలర్ రూమ్లోకి వెళ్తుంది. అక్షర ఆ లెహంగా వేసుకొని బయటికి రాగానే అభి అక్షరాను చూసి షాక్ కొట్టిన వాడిలా అలానే చూస్తుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 థ్యాంక్ యూ.